నమస్తే, వెల్కమ్ టు తెలుగు వెలుగు. నేను మీ విజయ్. పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన బీఆర్ఎస్ పార్టీ ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళింది. వాళ్ళపైన కూడా ఒక రిట్ పిటిషన్ కూడా దాఖలు చేసింది. సుమారుగా 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఈ పిటిషన్ కూడా దాఖలు చేసింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందినటువంటి దానం నాగేందర్, ఖైరతాబాద్కు సంబంధించినటువంటి ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. గతంలో ఈ మధ్య కాలంలోనే మీడియాతో మాట్లాడుతూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంఘీభావంగా, బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇదంతా కూడా సోషల్ మీడియాలోనూ అటు ప్రజల్లో కూడా ఇంకొకటి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ కార్యకర్తల్లో, బీఆర్ఎస్ కార్యకర్తల్లో కూడా ఒక స్తబ్దత అయితే నెలకొంది. ఎందుకంటే మళ్ళీ బీఆర్ఎస్ తలుపులు తడతారా దానం నాగేందర్ అనేటువంటి అంశం అయితే కనిపిస్తూ ఉంది. సో ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఇన్ఛార్జు మన్నే గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఈ దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి వస్తారు అని చెప్పి ఒక వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? 100% ఊహాజనితమైనదే. ఓన్లీ కాంగ్రెస్ పార్టీని మన బ్లేమ్ చేయడానికో లేకపోతే కాంగ్రెస్ పార్టీని బ్లాక్మెయిల్ చేయడానికే చేస్తున్నట్టు అనిపిస్తుంది. మీలాంటి మీడియా మిత్రుల ద్వారా కానీ లేదా కాంగ్రెస్ పార్టీ తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ తెలుస్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి గారు కొంత దానం నాగేందర్ గారికి కొంత సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి కబ్జాలకు సహకరించట్లేదని విన్నాను. ఎంతవరకు అనేది నిజం తెలియదు. కాకపోతే మీలాంటి వాళ్ళు దానికి తెలుస్తుంది కాబట్టి ఆయన ఏదో కొంత మనస్తాపం చెందేసి ఇట్లయితే బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడినట్టు చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గతం అంటే పాత మనిషి కదా, ఏఐసిసి వాళ్ళు లేకపోతే ఇంకొకరు చూసేసి పిలిచి మాట్లాడి ఆయన కబ్జాలకు సహకరిస్తారని చెప్పి అనుకుంటున్నట్టు తెలుస్తుంది. ఆయన ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి వచ్చేది లేదు. వస్తే మాత్రం 100% రానియారు. మన బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ మేము కానీ 100% అధిష్టానం రానిచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 2018 బిఫోరు ఆయన ఏదో కాలేలో పడితే పార్టీలు రానిచ్చిర్రు. వచ్చిన తర్వాత సీనియర్ నాయకుడు కదా లేకపోతే బీసీ నాయకుడు అని చెప్పేసి టికెట్ ఇచ్చారు. ఇస్తే మేము కూడా చూసుకుంటున్నట్టు కొంత బాధ అనిపించినా కూడా సపోర్ట్ చేయలేదు. కానీ మళ్ళీ 2018లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2023లో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత పార్టీ అధికారాలు పోనే కష్టకాలం స్టార్ట్ కాగానే ఇమీడియట్లీ అందరికన్నా ముందు కాంగ్రెస్ పార్టీలకు పోయింది, అధికార పార్టీలకు పోయింది ఈయనే. గతం 2004లో టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ టీడీపీలో పోటీ చేసిండు. టీడీపీలో పోటీ చేయడానికి కాంగ్రెస్ అధికారులను టీడీపీ రిజైన్ చేసిండు. కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తే ఓడిపోయిండు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే సేమ్ కాంగ్రెస్ పార్టీలోకి పోయిండు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా వచ్చిందనుకో ఖచ్చితంగా బై ఎలక్షన్ వస్తే 100% ఓడిపోతాడు. 2004 అయితే ఎలక్షన్లో వచ్చే ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా పునరావృతం అయితే 100% అవుతుంది. ఇప్పుడు మీకు తెలియకుండా ఇట్ మీన్స్ బీఆర్ఎస్ కార్యకర్తలకు, అధినాయకత్వానికి కూడా తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి కేటీఆర్ గారితో భేటీ అయ్యిండని చెప్పేటివి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజం ఇది? 100% అబద్ధం. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ మా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అధిష్టానం ఎవ్వరు కూడా ఆయనని రానిచ్చే అవకాశం లేదు. ఆయన ప్రయత్నం చేసినట్టు కూడా లేదు. ఊరికే అంతే లీకులు ఇస్తే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిలుస్తారు, మాట్లాడతారు. ఆయన చేసే లంగ పనులకు దొంగ పనులకు సహకరిస్తారని చెప్పి చిన్న ఆలోచన ఉన్నట్టుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీలకు రానియాడు. అసలు ఏ మొహం పెట్టుకుని వస్తుంది అంటున్నా. అసలు అసెంబ్లీ సాక్షి ఎట్లా మాట్లాడాడు? నీ అమ్మ అని చెప్పేసి తోలు తీస్తా నా కొడుకలా అని చెప్పేసి బయట తిరిగిన నా కొడుకులా అని చెప్పిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తిని మన పార్టీలు ఇస్తే ఇంకేమన్నా సిగ్గు ఉంటుంది? మాకేమైనా సిగ్గు అనిపించదా? అక్కడ రూలింగ్ గవర్నమెంట్ ఉంటే ఆయనకు ఇమ్మీడియట్లీ పోవడం, సిగ్గు శరం లేకుంటే వెళ్ళిపోయిన తర్వాత సార్ అక్కడ ఉన్న అధికార పార్టీని అడ్డం పెట్టుకొని కబ్జాలు చేయడం, లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం ఒక నేర్చుకున్న తప్ప పార్టీ గురించి కానీ లేకపోతే అక్కడ దాని కాన్సెన్స్ ప్రజల గురించి కానీ ఆలోచించిన వ్యక్తిత్వం కానే కాదు. ఏ రోజు కూడా ప్రజలకు మంచి చేసిన వ్యక్తిత్వం కానే కాదు. ఏమంటే నా పేరు బ్రాండ్ అంటుంటాడు. ఏం బ్రాండ్ అండి? నీ బ్రాండ్ ఉంటే నువ్వు అదే కాంగ్రెస్ పార్టీ 2018లో పోటీ చేసి గెలవాల్సింది. నీ బ్రాండ్ లేకనే, నీ మొహం తెలియకనే మా పార్టీలోకి వచ్చినావు. మా పార్టీ నుంచి బీఫామ్ నుంచి గెలిచినావు. మా పార్టీలోకి బీఫామ్ లేకపోతే నువ్వు ఎప్పుడు అసలు ఎమ్మెల్యే ఎప్పుడు మర్చిపోవాలి, జనాలు మర్చిపోవాలి. నీ పొలిటికల్ జీవితం ఖతం అయిపోయింది. 2018లో ఈ పార్టీ మంచిగా ఉందని చెప్పి, పార్టీ మంచి కార్యక్రమాలు చేస్తుందని చెప్పి, సంక్షేమంలో అభివృద్ధిలో నెంబర్ ఉందని చెప్పి, ఈయనలో పోతే గెలుస్తామని చెప్పి మా పార్టీలో పెద్ద నాయకులతో కాళ్ళీలు పట్టుకుని మా పార్టీలోకి వచ్చినావు. మా పార్టీలోకి వచ్చి బీఫామ్ తీసుకుని గెలిచినావు. లేకపోతే నీ పార్టీకి ఎప్పుడో ఎమ్మెల్యే అని రాజకీయ జీవితం ఎప్పుడో మర్చిపోయే వాళ్ళు నేను. అంటే వెనకటికి ఒక సామెత ఉంటుంది కదా, సో ఓడ దాటేంత వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అన్నట్లేనా? 100% దానా నాగేందర్ గారికి ఈ సామెత వర్తిస్తుంది. ఈ సామెత ఎట్టుంటుంది అంటే ఆయన పార్టీ ఏ పార్టీలు మద్దుకుంటే, ఏ పార్టీ మంచి అవకాశం ఉంటే ఆ పార్టీలోకి వస్తాడు, గెలుస్తాడు. లేకపోతే ఆ పార్టీకి సపోర్ట్ చేస్తుంటాడు, ఆ పార్టీ మా అనుకూలంగా ఉంటాడు. ఆ పార్టీలో ఉండి కబ్జాలు ఓన్లీ సెటిల్మెంట్ ఆయన కావాల్సింది ఏంటండి?
ఈ గతంలో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు చెప్పిండు దివాంచి భారత్ దగ్గర బీడీలు అమ్ముకోండి అని చెప్పేసి. మరి అట్లాంటి వ్యక్తి ఇలా వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అదే రేవంత్ రెడ్డి గారు అంత పెద్ద మాట అన్నాడు. మరి ఏ మొహం పెట్టుకుని రేవంత్ రెడ్డి కింద పనిచేయాలనిపిస్తుంది దాన నాగేందర్ గారికి? ఓన్లీ ఆయనకు అధికారం కావాలి కాబట్టి పనులకు పోయిండు. అంత పెద్ద మాట మాట్లాడినా కూడా అదే మా పార్టీ మంచి గౌరవించింది, మా కేసీఆర్ గౌరవించిండు, 2 సార్లు టికెట్ ఇచ్చిండు, ఎమ్మెల్యే చేసిండు, మంచి అన్ని దగ్గర పెట్టుకొని మాట్లాడితే మా పార్టీని అధికారం పోగానే 2 నిమిషాలు కూడా ఆగలేదు, 2 రోజులు కూడా ఆగలేదు, 2 నెలల రోజుల్లో వెళ్ళిపోయిండు. కాంగ్రెస్ పార్టీ కాళ్ళేళ్ళు పట్టుకొని అందులోకి వెళ్ళిపోయాడు. మీడియాతో మాట్లాడుతూ కూడా పోలీసు వాళ్ళు సుమారుగా 12-14 కేసులు నమోదు చేసిరు, ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి కూడా మాట్లాడుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భయపెట్టి తనకు కావాల్సింది చేయించుకోవడానికి ఇదంతా చేస్తున్నాడరా? ఇప్పుడు 12 కేసులు పెట్టని చెప్తుంది కదా, ఏ సందర్భంలో కేసు పెట్టిండు వెస్ట్ జోన్ డీసీపీ గారు అని చెప్పిండా? అది చెప్పాలి. అది చెప్తే నిజంగా కూడా నేను ఏం ప్రజలకు సేవ చేస్తుంటే ఒక పేదవారికి ముసలి వారికి లేకపోతే వాళ్ళకి ఇబ్బందుల విషయంలో నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటే వాళ్ళకు ముసలి వాళ్ళకు పింఛన్ రాకపోతే వాళ్ళకి పింఛన్ గురించి కొట్లాడితే ఏదైనా ఒక సందర్భం ఉండాలి కదా. ఏ సందర్భంలో నేను కేసు పెట్టిండు? 12 కేసులు పెట్టిండు. నీ కబ్జాకోరు విషయంలో పెట్టుంటాడు నాకు తెలిసి. ఇంకా లేకపోతే నీ వ్యక్తుల్ని నీ అనుచరులను తీసుకొచ్చి ఎన్నో ఒకదాన్ని కూర్చోబెట్టి ఉంటావు, ఏ సైట్ మీద కూర్చోబెట్టి ఉంటావు, ఏ సెటిల్మెంట్ చేసి ఉంటావు, ఆ టైంలో నీకు కేసులు పెట్టి ఉంటారు తప్ప నువ్వు ప్రజాసేవ కొరకో, ప్రజల కొరకో, లేకపోతే రాష్ట్రం కొరకో, లేకపోతే నమ్మి టికెట్ ఇచ్చిన వాళ్ళ కొరకో ఏదైనా కొట్లాడితే, ఏదైనా ప్రజలకు ఉపయోగపడే దాని మీద కొట్లాడితే నీ కేసులు పెడితే అందరూ కూడా ప్రజలు కూడా వెల్కమ్ చెప్తారు. నువ్వు చేసే పనులకన్నిటి కేసు పెట్టకుండా ఏం చేస్తారండి? అందరూ నీలాగా ఉండరు కదా. కొంతమంది స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉంటారు. ఆఫీసర్లు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, నువ్వు చేసే లంగ పనులకు చెడు పనులకు నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, కేసులు పెట్టవచ్చు. దాంట్లో తప్పే ఉందాడా? రేవంత్ రెడ్డి సహకరించట్లేదో మరి ఏం జరుగుతుందో తెలియదు. ఇంటర్నల్గా ఖచ్చితంగా నాకు అక్కడ పొగడతలేదని సొగుస్తలేదని చెప్పి విన్నాం మేము కాంగ్రెస్ పార్టీలో. మా పార్టీలకైతే రానిచ్చే ముచ్చట్లేదు, రానియం కూడా. ఎందుకంటే అసలు ఏమన్నా ఆయన ఏం మాట్లాడిండు? అందరికన్నా ముందెళ్ళిపోయిండు. అసెంబ్లీ సాక్షిగా అందరినీ మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ప్రధాన పార్టీ అయిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఎట్లా తిట్టినండి? అమ్మ అని చెప్పి 10 సార్లు అంటే ఏమంటే తెలంగాణలో అమ్మ అనేది కామన్ అని చెప్తాడు. అంటే ఏం చేసినా తెలుతుందని చెప్పి ఆయన ఒక ఆలోచన. ఏదేమైనప్పుడు కూడా దాన నాగేందర్ చేస్తుంది 100% తప్పు, 100 సార్లు డిస్క్వాలిఫై అవుతాడు. ఆయన టెక్నికల్గా 100% దొరికిపోయాడు. మా పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే అండు, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద ఎంపీగా పోటీ చేసిండు కాబట్టి ఆ టెక్నికల్ సరిపోతుంది డిస్క్వాలిఫై చేయడానికి. ఎంత స్పీకర్ గారికి ఆలా స్పీకర్ ఉన్నా సరే స్పీకర్ గారికి ఏదో ఒకటి చెప్పాలి కదా సుప్రీంకోర్టుకి. కానీ సుప్రీంకోర్టుకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సుప్రీంకోర్టుకి ఏం చెప్పి లేదు కాబట్టి 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఒకవైపు ఉంటుంది, ఒక దాన నాగేంద్ర వర్తి ఒకవైపు ఉంటుంది. టెక్నికల్ స్ట్రాంగ్గా దొరికింది కాబట్టి 100% డిస్క్వాలిఫై అవుతాడు. 100% ఖైరతాబాద్లో బై ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు బై ఎలక్షన్ వస్తుందని చెప్పేసి ఇంత కన్ఫామ్గా చెప్తున్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న అడుగుతా. మీరు ఖైరతాబాద్ నుంచి పోటీ చేస్తున్నారా? ఒకవేళ చేస్తే గెలుస్తా అన్నటువంటి ధీమా మీరు వ్యక్తం చేస్తూ ఉన్నారా దానం నాగేంద్ర మీద? 100% గెలుస్తాను. ఆయన ఎవడో ఏ పార్టీ మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేనోడు వచ్చి మా పార్టీలో గెలిచిండు 2018లో. తెలంగాణ వాదులని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ బీసీ ఎస్టీలను కొట్టినోడు, తెలంగాణ వ్యతిరేకించినోడు మా పార్టీలోకి వస్తే మా పార్టీ గౌరవించి మా పార్టీ కేసీఆర్ అని చూసి ఓట్లేసి గెలిచినోడు. అట్లాంటిది నేను ఉద్యమంలో ఉన్నాను, 2014లో పోటీ చేసినాను. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజల్లో ఉన్నాను. ఖైరతాబాద్లో చిన్న విషయానికి పెద్ద విషయానికి మంచికి చెడుకి అన్నిటికీ అటెండ్ అవుతున్నా. 100% గెలిపిస్తారు. అంతకు మించి నాకు పార్టీ సపోర్ట్ ఉంటుంది. కేసీఆర్ గారిని చూసి 100% ఓట్లేస్తారు, కేటీఆర్ని చూసి ఓట్లేస్తారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ 100% గెలుస్తాను, 100% టికెట్ వస్తుంది, 100% గెలుస్తాను. 100% చిత్తశుద్ధిగా ఓడిపోయేది దాన నాగేందర్ గారే. ఇప్పుడు ఒకవేళ ఈ పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు కానీ లేదా ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ కానీ ఎటూ తేల్చకుండా బీఆర్ఎస్లనే కొనసాగాలి అని చెప్తే పరిస్థితి ఏంది? దానం నాగేందర్ గారికి మన బీఆర్ఎస్ పార్టీలో రావడానికి స్కోప్ లేదు. ఆయన రావాలన్నా కూడా మా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరు కూడా తీసుకోవడానికి తీసుకోరు కూడా. తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఎందుకంటే అవకాశం కోల్పోయిండు. 2018లో సరే ఒకసారి తప్పు చేసినా కూడా నేను ఇంకోసారి తప్పు చేయను, మీకు పార్టీలో ఖచ్చితంగా ఉంటాను, పార్టీకి లాయల్గా ఉంటాను, పార్టీలో పోటీ చేస్తాను, పార్టీ మీరు చెప్పినట్టు వింటా అని చెప్పి వచ్చిండు మా పార్టీలకు. ఆ సందర్భంలో 2018లో 2023లో టికెట్ ఇచ్చి గెలిపించారు. ఇచ్చిన తర్వాత ఆయన కుక్కబుద్ధి బయటపడి చెప్తే కదా ఇప్పుడే కూడా చెప్తున్నాను. ఒకసారి కొండ వలితే పలింది కానీ కుక్కబుద్ధి బయటపడదని అనుకుంటారు కదా. ఆయన మెంటాలిటీ, ఆయన మనస్తత్వం, ఆయన ఎంత చీప్ మెంటాలిటీ ఎట్లా తెలిసింది, అధిష్టానం తెలిసింది, కేసీఆర్ తెలిసింది కాబట్టి 100% రానియ్యరు. వచ్చినా మాకు సంబంధం లేదు. డిస్క్వాలిఫై 100% అవుతాడు. ఎందుకు చెప్తున్నట్టు టెక్నికల్గా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది.
100% టెక్నికల్గా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి డిస్క్వాలిఫై చేస్తారు. చేయాల్సిన బాధ్యత స్పీకర్ గారికి ఉంది, చేయాలి తప్పదు మరి, ఎందుకంటే ఏం చెప్పేటట్టు ఉండదు. హైకోర్టు అంటే సరే చేసిరు, సుప్రీంకోర్టుకి చెప్పాలి కదా ఈయన ఎందుకు డిస్క్వాలిఫై ఎందుకు చేయలేరు, ఈయన ఆల్రెడీ పోటీ చేసిన కాబట్టి ఏం చెప్తాడు ఆన్సర్ చెప్పలేడు కాబట్టి 100% ఈయన డిస్క్వాలిఫై అవుతాడు. 100% బై ఎలక్షన్ వస్తుంది. ఇక్కడ ఎలక్షన్ తొందరలో మీరు వితిన్ 6 monthsలో ఎలక్షన్ రావచ్చు. ఇంకొకటి, ఇప్పుడు ఈయనతో పాటు మిగతా 9 నియోజకవర్గాలు ఏవైతే కడియం శ్రీహరి కావచ్చు, భద్రాద్రి కొత్తగూడెం కావచ్చు, మిగతా ఈ 10 నియోజకవర్గాల్లో మొత్తం కూడా బీఆర్ఎస్ గెలిచేటువంటి అవకాశం ఉన్నదా బై ఎలక్షన్స్ వస్తే? 10కి 10 ఏదైతే ఇప్పుడైతే పార్టీ పారినోలో 10 మంది, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, కాళ యాదవ్, ఇంతమంది 10 మందికి 10 మంది 100% ఓడిపోతారు. ఒక్కసారి సర్వే చేయండి, మీ పార్టీ తరపు మీ తొలివెల్లి తరపున ఒకసారి సర్వే చేయండి. ప్రజలు చెప్పుతో కొట్టే పరిస్థితులు ఉంది కాంగ్రెస్ నాయకుల్ని, ఎందుకంటే అంత హీనంగా ఎంత నమ్మించినట్టే 100 రోజులు టార్గెట్ పెట్టింది వాళ్ళే. ఎవరు ఏ పార్టీ కూడా ఎలక్షన్లు ఉన్నప్పుడు ఈ హామీలు ఇస్తానని చెప్తారు కానీ పర్టికులర్ ఈ డేట్ పెట్టి ఈ టైం పీరియడ్ పెట్టారు ఎవరు. మరి రేవంత్ రెడ్డి గారికి ఏసీసీ వారికి మరి తెలుసో తెలియదు కానీ 100 రోజుల్లో కంప్లీట్ చేస్తాను, డిసెంబర్ 9th 2023లో రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఎన్నో 420 హామీలు ఇచ్చారు. ఇన్ని హామీలలో ఏ ఒక్కటి కూడా అరవ హామీ కూడా కంప్లీట్ చేయలేదు. ఒక బస్సు ఫ్రీ అని పెట్టేసారు, ఆ బస్సులలో కూడా మా మహిళా సోదరిమణులు ఎట్లా కొట్లాడతారో మీకు తెలుసు. బస్సులు తగ్గించేసారు. నిజంగా బస్సు ఫ్రీ పెట్టినప్పుడు ఎక్కువ మంది ట్రావెల్ అవుతారు. ట్రావెల్కి ఈక్వల్గా బస్సులు పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉండే, అట్లాంటి ఉన్న బస్సులనే తగ్గించేసారు. బస్సు ఫ్రీ అని పెట్టేసి బస్సులు తగ్గించేసి వాళ్ళు తనుకొని చావని చెప్పేసి చెప్పిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఇంకా ఏ హామీ ఫుల్ఫిల్ అని చెప్పండి. రైతు రుణమాఫీ లేదు, సగమే అయింది. రైతు భరోసా అసలు ఇంతవరకు దిక్కు లేదు, దివాన్ లేదు. రైతు బీమా లేదు. అసలు రైతులకు ఏ సందర్భంలో కూడా ఎక్కడ వాళ్ళకి కరెంటు సరిగా రావట్లేదు. 24 గంటలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ పనులు 24 గంటలు కరెంట్ వచ్చిండే. ఈరోజు కరెంట్ లేదు, నీళ్లు లేవు, సరిగా ఎరువులు ఇస్తలేడు, విత్తనాలు ఇస్తలేడు, ఏమీ లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్లు ఉంటాయి తప్ప అన్నీ ఇచ్చిన మాట ఊరికి అంటారు, తూర్చేస్తారు. గతంలాగా అనుకుంటారు. గతం కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో సోషల్ మీడియాలో ప్రతి నిమిషం ఎండగడుతున్నారు, ప్రజలు ఎండగడుతున్నారు, మీలాంటి మిత్రులు ఎండగడుతున్నారు. ఎట్టి తప్పించుకునే ప్రయత్నం లేడు. రేవంత్ రెడ్డి గారు కుర్తిలో వాడు ఎలకలాగా తయారైండు. ఆయనకి ఏం చేయాలని అర్థం కావట్లేదు. దాన్ని ఇచ్చేసిండు. గెలవమో తెలియకుండా హామీలను 13 అంశాలతో కూడా 6 గ్యారెంటీలు ఇచ్చిండు, 420 హామీలు ఇచ్చిండు, ఇంకా అనేక హామీలు ఇచ్చిండు. ఏమీ ఫుల్ఫిల్ చేయలేకపోతుండే. ఆయన చేత కావట్లేదు. పరిపాలన గాలిని పక్కన పెట్టేసి ఈ సంవత్సరం పాటు ఈ పొలిటికల్ డైవర్షన్ చేసేసి రోజుకొక విషయం తెర మీద తిరగడం, దాని మీద అల్లరి చేయించడం, లేకపోతే మైక్ అందితే తిట్టడం, దాని మీద ప్రజలు మీలాంటి వాళ్ళు దాని మీద మాట్లాడుకోవడం తప్ప ఈ సంవత్సరం మొత్తం గడిపాడు. ఇంకెన్నో సంవత్సరాలు గడిపే పరిస్థితి లేదు, ఎన్నో రోజులు గడిపే పరిస్థితి లేదు. నిజం తెలిసిపోయింది, కాంగ్రెస్ పార్టీ నిజం తెలిసిపోయింది కాబట్టి ప్రజలంతా తిరుగుబాటు అవుతుంది. చూసినాం మన హైడ్రా విషయంలో కానీ, మూసీ విషయంలో కానీ చూసినాం. ప్రజలు ఏ ముఖ్యమంత్రిని తిట్టడం తిడుతున్నారు మన రేవంత్ రెడ్డి గారిని. అట్లాంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా రోడ్డు మీద ఎక్కేసి కాంగ్రెస్ పార్టీని నిలదీసే రోజులు దగ్గరలో పడ్డాయి. 100% 10 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారు. లేదు మొత్తానికి ఓవరాల్గా జనరల్ ఎలక్షన్ పెట్టినా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 90 నుంచి 100 సీట్లు గెలవడానికి రెడీగా ఉన్నారు. ప్రజలు ఓట్లు వేయడానికి అందరూ కూడా చూస్తున్నాం. మనం మీరు ఏ ఛానల్ చూసినా, ఏ సోషల్ మీడియా సంబంధించి చూసినా కూడా కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారు, అన్నా కేసీఆర్ అన్న మీరు రండి, మీరు వస్తేనే బాగుంటుంది. తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాలు సుభిక్షంగా ఉంది. అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ నెంబర్ 1 ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అధోగతి అయింది. రాష్ట్రం అరిగోసపడుతుంది. ప్రజలందరూ అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలందరూ బాధపడుతున్నారు. ఇప్పుడు ఎప్పుడు వచ్చిన ఎలక్షన్ వస్తాను చూస్తున్నారు జనాలు. ఆ ఎలక్షన్ టైం కొరకు వెయిట్ చేస్తున్నారు జనాలు అందరూ. రైట్, ఇది పరిస్థితి. ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా ఈ 10 నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయి అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆ 10 నియోజకవర్గాల్లో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ 100% గెలుస్తుంది అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎస్, కెమెరా పర్సన్ అజర్తో విజయ్ తొలివెలుగు, బీఆర్ఎస్ భవన్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలివెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.